రఘురామకృష్ణరాజు అయితే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు. తన సంబంధించి అక్కడ వైసీపీ గవర్నమెంట్ హయాంలో కాలువల్ని పట్టించుకోలేదు. పంట మురుగు కాలువల నిర్వహణ గాలికి వదిలేయడంతో మట్టి కిక్కిస తూడు గొర్రపడెక్క పెరిగిపోయి శివారు ప్రాంతాలకు నీరు అందనటువంటి నేపథ్యంలో సాగు సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలోని పంట మురుగు కాలువల ప్రక్షాళన లక్ష్యంగా డ్రైనేజీ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి పేరుతో నిధుల సమీకరణకు పిలిపించారు. రానున్న 40 రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలువలని శుభ్రం చేసి నీటిపారుదలకు అవరోధాలు లేకుండా చేయాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. దీనికి 1.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాకు వచ్చారు. నిధుల సమీకరణ కోసం బ్యాంక్ ఖాతాను ప్రారంభించారు. తాను 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. 2 రోజుల్లో 1 కోటి వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఆ డబ్బులతో ప్రభుత్వం మీద ఒత్తిడి కాకుండా తానే ప్రక్రియ చేపట్టేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు.